in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలను మనం ఆలోచన చేసినప్పుడు ఎంతో జ్ఞానాన్ని మనం నేర్చుకునే అవకాశం కలుగుతుంది. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన కోపిస్తాడు, కానీ ఆయన హృదయం చాలా దయతో నిండినది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలలో దేవుని మనస్సు ఎంత ఉన్నతమైనదో, ఎంత కరుణతో దయతో కూడినదో తెలియచేయబడింది. అయితే కొందరు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు వ్రాయబడిన మాటలను అపార్థం చేసుకుంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు ఈ పాఠం. దేవునికి హృదయం లేదు, మనుషులలో ఉన్నంత దయ కూడా దేవునికి లేదు అని కొందరు నోరు పారేసుకుంటున్నారు. అటువంటి వారందరికీ ఈ పాఠం ఒక చక్కని సమాధానం. ప్రియులారా, ఈరోజు మనుషులు ఇలా బ్రతికి ఉన్నారంటే కారణం దేవుని దయ, దేవుని కరుణ. అది నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే దేవుని న్యాయాన్ని బట్టి, దేవుని యొక్క ధర్మమును బట్టి, ఆయన యొక్క శాసనములను బట్టి మనిషి ఎప్పుడైతే పాపంలో పడిపోతాడో అప్పుడే మనిషి శిక్షార్హుడు. ఆయన ఇచ్చినటువంటి ఈ బ్రతుకులో, ఆయన కలుగు చేసినటువంటి సృష్టిలో మనిషిని ఉంచకుండా చేయటానికి దేవునికి ఏమాత్రం సమయం పట్టదు. అయినా పాపాత్ములైన వారు, దుర్మార్గులైన వారు, దోషులుగా ఇంకా ఆయుష్కాలాన్ని కలిగి దేవుడిచ్చిన ప్రకృతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు అంటే కారణం దేవుని దయ, దేవుని కరుణ. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో దేవుని యొక్క దయను గూర్చి, ఆయన కరుణాహృదయమును గూర్చి తెలియచేయబడింది. అసలు ఆ మాటలు ఇంకా మనం చదవకుండానే మనం ఇంకా ఇలా జీవించి ఉన్నామంటే దానికి కారణం దేవుని దయ అని, దేవుడు దయార్థ హృదయుడని ఇట్టే చెప్పచ్చు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆ మాటలు చూడకుండానే చెప్పచ్చు. మన బ్రతుకులను దేవుడు ఎంతగా కాపాడి, మనము పాపాత్ములమైనను మనకు రక్షణను ప్రకటించి మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన అనుగ్రహించినటువంటి ఈ కృప దయతో కూడినది, కరుణతో కూడినది. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సర్వ ప్రపంచం, కోటానుకోట్లుగా మనుషులందరూ ఇలా బ్రతుకుతున్నారంటే దానికి నిస్సందేహంగా కారణం ఏంటంటే దేవుని దయ మాత్రమే. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చు నిమిత్తం మోషే దేవుని దగ్గర ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకోవటానికి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని నామము మోషేకు ప్రకటింపబడింది. దేవుని నామము అనగా యెహోవా అనేటువంటి పదం మాత్రమే కాదు, దేవుని నామము అనగా దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క క్యారెక్టర్.
ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో కొన్ని మాటలలో మోషేకు దేవుడు ఆనాడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే ప్రక్రియలో మోషేకు ముందుగా దేవుడు తెలియజేసినటువంటి ఆ గొప్ప సంగతిని చూడండి. దేవుని వ్యక్తిత్వం ఆ మాటల్లో కనిపిస్తుంది. ఇదిగో నేను ఎలాంటి మనస్సు కలిగిన వాడను అని మోషేతో దేవుడు ముందుగా చెప్పాడు. లేదు దేవుడు మానవ హృదయం లాంటి హృదయంతో కోపిష్టి అయితే కనుక అసలు మనుషులలో ఇప్పటి వరకు ఎవరూ బ్రతికి ఉండకూడదు. ఎందుకంటే పాపము వారిలో కనిపించగానే దేవుని న్యాయ విధిని బట్టి వారు శిక్షార్హులు. దోషము వారిలో కనిపిస్తున్నప్పుడు వారు శిక్షార్హులు. అలాంటప్పుడు వెంటనే వారిని తీసేయాలి కదా. అయితే దేవుడు తన దీర్ఘశాంతము చేత ఇంకనూ కాపాడుతున్నాడు. ఆయుష్కాలంలో ఇంకా బ్రతకనిస్తున్నాడు. వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మనం చూద్దాం. దేవుడు దయార్థ హృదయుడని, కరుణా సంపన్నుడని, ఆయన అత్యధికమైన కృపచేత మానవులందరినీ కాపాడుతున్నాడని వ్రాయబడినటువంటి చక్కని మాటలను మనం చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుండి సీనాయి కొండ మీద మోషేతో దేవుడు పలికినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని నామమును మోషేకు ప్రకటించగా మోషే తెలియజేసినటువంటి మాటలు. ప్రియులారా, ఆ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథములు తెరచి దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి మొట్టమొదట మీరు చూడాలి, నేర్చుకోవాలి. ఈ మాటలను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది దేవుని మనస్సు. ఇది దేవుని మనస్సు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 34వ అధ్యాయము 6వ వచనం నుండి నిర్గమకాండము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. మోషేకు దేవుని నామము ప్రకటింపబడింది. దేవుని నామం అనగా దేవుని యొక్క వ్యక్తిత్వం. ఆయన ఎలాంటివాడు, దేవుడు ఎలాంటివాడు? ఆయన విస్తారమైనటువంటి దయతో నిండిపోయినవాడు, కరుణా సముద్రుడు, వాత్సల్యము కలిగినవాడు, దీర్ఘశాంతుడు. 1000 మందికి, ఎంతమందికైనా సరే అని అర్థం. 1000 మందికి, అన్లిమిటెడ్. ఎంతమంది ఆయన యొక్క శరణు వేడుకుంటే అంతమందిని రక్షించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు, శక్తిగల దేవుడు. కనుక నేను 1000 మందికి కృపచూపువాడను అంటున్నాడు. ఆయన శరణు వేడుకుంటే అంటే చేసిన తప్పులను మన్నించమని, క్షమాపణ దయచేయమని, దేవుణ్ణి ఎవరైతే వేడుకుంటారో, ఏ కాలమందైనా సరే దేవుణ్ణి ఎవరైతే వేడుకుంటారో వారందరికీ కూడా తన కరుణాహస్తము చేత దయను అనుగ్రహించేవాడు, క్షమాపణను దయచేసేవాడు. అయితే ఏ మాత్రమును దోషమును, అపరాధమును ఆయన స్వీకరించడు. అంటే మేము దోషులుగానే ఉంటాం, అపరాధులుగానే ఉంటాం, పాపులుగానే ఉంటాం, నీవు మమ్మను నీ సన్నిధిలోనికి చేర్చుకో అని దేవుణ్ణి అడిగితే ఆయన ఎవ్వరిని స్వీకరించడు. తండ్రులైనా, కుమారులైనా, కుమారుల కుమారులైనా సరే దేవుడు వారిని స్వీకరించడు. ఆ మాటలలో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు, కానీ నాలో ఉన్న పాపమును ఒప్పుకోమని, నాలో ఉన్న పాపమును అంగీకరించమని దేవుణ్ణి అడిగితే దేవుడు అంగీకరించడు. అంటే నేను పాపిగానే బ్రతుకుతాను, పాపిగానే నన్ను అంగీకరించు, నీ దగ్గర ఉన్నా కూడా నేను పాపిగానే ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే పాపమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఆయన అత్యంత పవిత్రుడు, అత్యంత పరిశుద్ధుడు. మనము ఆయనను క్షమించమని వేడుకుంటే మనలను దగ్గరకు చేర్చుకోవడమే గొప్ప విషయం కదా. మనం పాపాత్ములమైనప్పుడు, మనం దోషులమైనప్పుడు మనము ఆయనను వేడుకుంటే ఆయన తన దయచేత మనలను స్వీకరించి దగ్గరకు చేర్చుకుంటే, మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చాలనే ప్రయత్నంతో ఆయన రక్షణను అనుగ్రహిస్తుంటే అదే పెద్ద గొప్ప విషయం కదా.
అలా కాకుండా కొందరు ఎలా ఆలోచిస్తారు? మేము పాపంలోనే ఉంటాము, మమ్మను దేవుడు స్వీకరించాలి అని ఆలోచిస్తారు. అలాంటి వారి విషయంలో దేవుడు అంగీకరించడు. అంగీకరించనని దేవుడు తెలియజేశాడు. స్పష్టంగా ఉంది ఆయన దగ్గర విధానం, చాలా స్పష్టంగా ఉంది. ఈ విధానాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమైపోతున్నారు. ఈ విధానాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమైపోతున్నారు. ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారంటే, దేవుడు నన్ను ప్రేమిస్తే నాలో ఉన్న లోపాన్ని కూడా ప్రేమించాలి, నాలో ఉన్న పాపాన్ని కూడా ప్రేమించాలి అని కొందరు ఆలోచిస్తున్నారు. తప్పది. అది చాలా భయంకరమైనటువంటి నేరపు ఆలోచన. దేవుడు నిన్ను, నన్ను, అందరిని ప్రేమిస్తున్నాడు. కానీ ఎలా ప్రేమిస్తున్నాడు? మనలో ఉన్న పాపమును విడిచిపెట్టి ఆయనను క్షమాపణ వేడుకుంటే మనలను ప్రేమిస్తున్నాడు. విర్రవీగే మనసుతో ఉండి నన్ను ప్రేమిస్తే నాలో ఉన్న పాపాన్ని కూడా స్వీకరించు అనేటువంటి తప్పుడు ఆలోచన దేవుని దగ్గర చూపిస్తే దేవుడు శిక్షకు పంపించక మానడు. ఎవరినైనా సరే, ఎవరినైనా సరే, దేవదూతలనైనా సరే, దేవుని కుమారులనైనా సరే, ఎవరినైనా సరే. దేవుని దగ్గర మొట్టమొదట మనకు ఉండాల్సింది భయభక్తులు. ఆయన చెప్పేది మనం వినాలి. మనం చెప్పేది ఆయన వినాలనుకోవటం తప్పు కదా. ఆయన చెప్పేది మనం వినాలి. ఆయన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన మనలను సృష్టించినవాడు. కుమ్మరి చేతిలో పాత్ర ఎలా ఉంటుందో దేవుని చేతిలో మనుషులు అలాంటివారు. పాత్రను ఏ విధంగా మలచడానికైనా కుమ్మరికి హక్కు ఉంది, అధికారం ఉంది, సమర్థత ఉంది. అంతే తప్ప పాత్ర కుమ్మరిని ఆదేశించలేదు. నన్ను ఇలా తయారు చేయని పాత్ర, ఆ మట్టి కుమ్మరిని ఆదేశించలేదు. కుమ్మరి ఎలా చేస్తే అలా తయారు చేయబడాలి. మట్టిగా ఉంచేస్తే మట్టిగానే ఉంచబడాలి. తయారు చేసిన పాత్రను ఆయన బద్దలు కొట్టాలనుకుంటే పెంకుల కింద మారిపోవాలి. అది మన స్థితి. మానవుల స్థితిని ఒక్కసారి మానవులు గుర్తించాలి. దేవుడు చెప్పే మాటలు వినాలి. ఆయన ఏం చెబుతున్నాడు? చాలా మంచి విషయాలను ఆయన ప్రకటించాడు. ఆయన మనస్సును గూర్చి ఆయన తెలియజేశాడు. నేను కఠినాత్ముడును అన్నాడా? నేను హృదయం లేనివాడను అన్నాడా? నేను ఎవరిని ఉపేక్షించను, అందరినీ నాశనం చేసేస్తాను అన్నాడా? మీరు నన్ను వేడుకుంటే, రక్షణను కోరుకుంటే, నాకంటే జాలి కలిగిన వారిని మీరు ఎక్కడ వెతకినా కనుగొనలేరు. నాకంటే జాలి కలిగిన వారిని ఈ సమస్త సృష్టిలో మీరు ఎక్కడ వెతికినా కనుగొనలేరు. మీరు నిజంగా క్షమాపణ వేడుకోండి. మిమ్మల్ని క్షమించేవాడను, దయార్థ హృదయుడను. లేదు, మేము తప్పులు చేస్తూనే ఉంటాం, మేము పాపాత్ములుగానే ఉంటాం, మేము దోషులుగానే ఉంటాం, అది మా నైజం, అది మా స్వభావం. నీవు మమ్మల్ని ప్రేమిస్తే మాలో ఉన్న తప్పును కూడా ప్రేమించు. ఇలా దేవుని దగ్గర మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? అంటే పరలోకాన్ని కూడా పాపపు లోకంగా మార్చాలనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా ఈ నరజాతికి? ఇలా అడిగేవారికి పరిశుద్ధమైన పరలోకాన్ని కూడా పాపపు లోకంగా మార్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే నాలాంటి నీచుడు అక్కడికి ప్రవేశించాలనేటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉందా? నీచులుగా బ్రతుకుతున్న వారిలో ఎవరిలోనైనా ఉందా? అయితే వారి యొక్క ఆలోచన నెరవేరదు. నీచులందరూ పాతాళానికి వెళ్లాల్సిందే, పాపాత్ములందరూ పాతాళానికి వెళ్లాల్సిందే, నరక శిక్షకు వెళ్లాల్సిందే. ఎవరైతే పరిశుద్ధులుగా మారాలనుకుంటున్నారో, పవిత్రులుగా వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రవృత్తిని మార్చుకోవాలనుకుంటున్నారో, తప్పు జరిగిందని తెలుసుకొని ఆ తప్పును ఒప్పుకుంటున్నారో, అతిక్రమములు చేసిన వాడు ఆ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే వాడు వర్ధిల్లుతాడు తప్ప, అతిక్రమములను విడిచిపెట్టకుండా నన్ను ప్రేమిస్తే నాలో ఉన్న అతిక్రమములను కూడా స్వీకరించు అనే తప్పుడు స్వభావం అపవాది నుంచే వస్తుంది. అలాంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారు తప్పకుండా శిక్షకు లోనవుతారు. కనుక దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను దయార్థ హృదయుడను, నేను కరుణా సముద్రుడను. మీరు నన్ను క్షమాపణ వేడుకుంటే మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేశారు. కనుక మీరు నన్ను క్షమాపణ వేడుకుంటే, మీరు చేసిన తప్పును తెలుసుకొని మీరు ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నా వలన ఈ తప్పు జరిగింది అని మీరు ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి వచ్చి ప్రభువు ద్వారా, అనగా దేవుని కుమారుని ద్వారా రక్షణ పొందగలిగితే మిమ్మల్ని అందరినీ స్వీకరించడానికి 1000 మందికి కృప చూపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అలాగని ఆయన
దోషాన్ని, నేరాన్ని, పాపాన్ని పరలోకానికి స్వీకరించడం. దానిని ఖచ్చితంగా ఆయన తెలియజేశాడు. ఇది దేవుని మనస్సు. ఇంకా మరో వాక్య భాగంలో కూడా చూడండి, దేవుడు ఎంత దయార్థ హృదయుడో, ఎంత కరుణా సంపన్నుడో ఆ మాటలలో కూడా మనం చూద్దాం. కీర్తనాకారుడు వ్రాసిన మాట 136వ కీర్తన 1వ వచనం. 136వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. కీర్తనాకారుడు దేవుణ్ణి ఈ విధంగా కీర్తిస్తున్నాడు. యెహోవా దయాళుడు, దయను ఒక ఆభరణంగా, వస్త్రంగా ధరించుకున్నవాడు. ఆయన దగ్గర దయ తక్కువైందని ఎవరూ చెప్పలేరు. నేను వేడుకున్నాను, క్షమించమని అడిగాను, నన్ను ఆయన క్షమించలేదని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన దయాళుడు. ఆయన దయాళుడు. యెహోవా దయాళుడు. ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? కృతజ్ఞతలు ఎవరికి చెల్లిస్తాం? మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం కృతజ్ఞతతో ఉంటాం. కృతజ్ఞతలు వారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అంటాం. కృతజ్ఞతాస్తుతులు, ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియచేయండి. యెహోవా దయాళుడు. మీ పాపములను పరిహరించగలిగిన వారు ఎవరున్నారు? లోకమందు మీ పాపములను పరిహరించగలిగిన వారు ఎవరున్నారు? ఆలోచనలలో, చూపులలో, మాటలలో, క్రియలలో, జీవితంలో ప్రతి అడుగడుగున మీరు పాపం చేస్తున్నప్పుడు మీ పాపములను పరిహరించగలిగిన వారు ఎవరున్నారు? యెహోవా దయాళుడు. తన కుమారుని పంపించి శరీరములో ఆయనను నివసింపచేసి మనందరి దోషమును ఆయన మీద మోపి ఆయన శిక్ష అనుభవించగా పాప పరిహారమును జరిగించాడు. ఆయన ద్వారా మనలను స్వీకరిస్తున్నాడు. తన కుమారుడైన యేసు ద్వారా మనలను స్వీకరిస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప ఒకరోజు ఉండేది కాదు. ఆయన కృప కొద్ది కాలానికి పరిమితమైనది కాదు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆనాడు మోషే దగ్గర దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఇప్పటికీ కూడా అదే మాటను మనతో చెబుతున్నాడు. నా కృప నిరంతరం ఉంటుంది. నేను దయార్థ హృదయము కలిగిన వాడను, నేను కరుణా సంపన్నుడను, 1000 మందికి నేను కృప చూపువాడను, నేను దీర్ఘశాంతుడను. అదే మాట, అదే వ్యక్తిత్వం, అదే ఆలోచన నేటికి ఎన్నటికైనా సరే. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మారదు. నిబంధన మారుతుంది కానీ ఆయన వ్యక్తిత్వం మారదు. ఆయన వ్యక్తిత్వం మారదు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపను నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము ఆయన సన్నిధికి మన నుండి ప్రార్థన వెళ్ళాలి. మనము ఆయనను కొనియాడుతూ, కీర్తిస్తూ, మన పాపములను ఒప్పుకుంటూ, ఆయన దగ్గర మనం క్షమాపణ పొందుతూ, ఆయన దయను మనం చూడాలి. ఆయన కరుణకు మనం పాత్రులం అవ్వాలి. ఆయన దీర్ఘశాంతంలో మనం నీతిమంతులుగా మారిపోవాలి. మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. దేవుని యొక్క దయను, కృపను, దేవుని యొక్క శాంతమును వివరించేటువంటి మాటలు మరో వాక్య భాగంలో కూడా మనం చూద్దాం. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం నుంచి. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. వ్రాయబడిన మాటలు చూస్తున్నారా? దేవుడు ఒకవేళ ఎవరినైనా శిక్షిస్తే ఆ శిక్షకు వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఈ మాటలను, ఈ సందర్భాన్ని గ్రహించాలి. దేవుడు ఎవరినైనా శిక్షిస్తే ఆ శిక్షకు వెనుక ఒక బలమైన, ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గుర్తెరగాలి. ఉదాహరణకి ఒక నీతిమంతుడిని ఆయన బాధ పెట్టాడు అనుకుందాం. ఎందుకు బాధ పెట్టాడు? బాధ పెట్టడానికి అనుమతిని ఎందుకు ఇచ్చాడు?
నీతిమంతుడు బాధపడటానికి అనుమతి దేవుడు ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుని ఉదాహరణకు తీసుకోండి. ఆయన ఎందుకు బాధ అనుభవించాడు? ఆయన ఎందుకు వేదనల పాలయ్యాడు? దేవుడు ఎందుకు వాటికి అనుమతించాడు? ప్రభువును యూదుల సైనికులు, యూదుల అధికారులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు, శిలువ మరణానికి అప్పగించడానికి వచ్చినప్పుడు, పేతురు మల్కు అనేటువంటి ఒక సైనికుని యొక్క చెవి నరికేస్తాడు. ఆ చెవిని ప్రభువారు బాగు చేసిన తర్వాత అక్కడ ఒక మాట చెబుతున్నారు, ఒక సందర్భం చెబుతున్నారు. అక్కడ నేను తండ్రిని వేడుకోలేననుకుంటున్నారా? ఇప్పుడేదో ఈ యూదుల సైనికులు, అధికారులు వచ్చి నన్ను బంధించి తీసుకుని వెళ్తున్నారు. నేను తండ్రిని వేడుకోలేననుకుంటున్నారా? ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే తండ్రి నాకు సహాయం చేయడనుకుంటున్నారా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి యోధులను ఈ యూదులందరినీ బంధించేయడానికి 12 సేనా వ్యూహముల కంటే, ఒక్కొక్క సేనా వ్యూహము 6,000 మంది యోధులను రాయబడింది. 12 6,000 ఎంత? 72,000. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైనటువంటి యోధులను నాకు ఇప్పుడే దేవుడు పంపించడా అని ఆయన తెలియజేస్తున్నాడు. కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆయన సంకల్పానికి విరోధంగా నేనేమి అడగను. దేవుడు కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు శ్రమ అనుభవిస్తున్నా, బాధ అనుభవిస్తున్నా చూడకుండా, ఆయన సహాయం చేయకుండా ఎందుకున్నారు అంటే కారణం, నీతిమంతులను ఆయన బాధించటానికి అనుమతించిన దాని వెనక ఉన్న కారణం రక్షణార్థమైనది. అనేకుల కొరకు ఆయన బలవ్వడానికి వచ్చారు, రక్తం చిందించడానికి వచ్చారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చారు కనుక అనుమతించారు. అలాగే నీతిమంతుడైనటువంటి యోబు శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల ద్వారా యోబు నీతిలో పరిపక్వమయ్యేటందుకే కదా ఆ శ్రమలన్నీ, సువర్ణముగా మారడానికే కదా ఆ శ్రమలన్నీ. ఎవరైనా నీతిమంతులుగా ఉండి ఎప్పుడైనా బాధింపబడితే, శోధింపబడితే, కష్టాలు అనుభవిస్తే వాటికి అనుమతినిచ్చిన దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే హృదయపూర్వకంగా మనల్ని ఏదో బాధ పెట్టాలని కాదు, మనలో నీతిని పరిపూర్ణం చేయాలని, దీని వెనక ప్రధానమైనటువంటి కారణం అదే. మనం దేవునికి దూరం అయిపోతామని కాదు, మనం పడిపోతామని కాదు. పరీక్షింపబడుతుండగా, అగ్ని వంటి మహాశ్రమలలో మనం పరీక్షింపబడుతుండగా మనము మరింత మెరుగై మేలిమి బంగారముగా మనం మారతామని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక దుష్టులను ఆయన శిక్షిస్తుంటాడు. నీతిమంతులను శిక్షిస్తే దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నీతిమంతులను పరిపక్వం చేయటానికి దేవుడు నీతిమంతులకు శిక్షను ఆయన అనుమతిస్తున్నాడు. ఇక దుష్టులను ఆయన నశింప చేయటంలో, దుష్టులను ఆయన శిక్షించటంలో ఆయనకున్నటువంటి కారణం ఏంటి? దుష్టులను ఆయన శిక్షించటంలో ఆయనకున్నటువంటి కారణం ఏంటి? దుష్టులు నాశనం అయిపోయారనుకోండి, అంటే చనిపోయారనుకోండి, ఇక వారు మారరని అర్థం. దేవుడు వారి మీద ఆశలు వదిలేసుకున్నాడని అర్థం. ఇక వారి జీవితాలలో మార్పుకు చోటు లేదని అర్థం. లేదు, దుష్టులు శిక్షింపబడ్డారు కానీ ఇంకా బ్రతికే ఉన్నారు. అప్పుడు అర్థం ఏంటి? అప్పుడు వారు అలా శిక్షింపబడటంలో వెనక ఉన్న రహస్యం ఏంటి? వారికి అవకాశం దక్కింది. ఆ శిక్షను వారు ఒక గద్దింపుగా తీసుకొని మారు మనసును పొందాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొంది మారు మనసును పొందాలి. ఇది దుష్టులను ఇంకా నాశనం చేయకుండా శిక్షించి వదలటానికి కారణం. ఈ విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఒక దేశానికి ఉన్నటువంటి శిక్షా స్మృతిలోనే ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ అన్నింటినీ జాగ్రత్తగా విడదీసి వర్గీకరించి నేర్చుకోరా? ఉదాహరణకి ఇండియన్ పీనల్ కోడ్ మీరు తీసుకుంటే ఐపీసీ సెక్షన్ ఈ విధంగా, ఈ నెంబర్ ప్రకారం అని చెబుతూ ఉంటారు కదా. ప్రతి నేరానికి ఒక్కొక్క శిక్ష. ఒక దేశం, భూమి మీద ఉన్నటువంటి ఒక చిన్న దేశం, ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని మీరు తీసుకున్నా కానీ ఆయా దేశాలకు, ఆయా రాజ్యాంగాలు, ఆయా శిక్షాస్మృతులు. దేవుడు సర్వలోకమునకు ప్రభువు, సర్వకాలములలో ఉన్న మనుషులకు ఆయన న్యాయం తీరుస్తాడు. ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన న్యాయం తీరుస్తాడు. మనిషి జీవితంలో ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన దగ్గర ఆయన విధించేటువంటి శిక్షలకు సంబంధించి మనం ఎంత చక్కగా విశ్లేషించుకోవాలి, ఎంత చక్కగా వర్గీకరించాలి, ఎంత చక్కగా నేర్చుకోవాలి చెప్పండి.
నిజంగా ఆయన శిక్షాస్మృతిని అర్థం చేసుకునే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాడంటే అది చాలా గొప్ప విషయం. నీతిమంతులను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? దుష్టులను శిక్షించినా ఇంకా వారు మరణించలేదంటే కారణం ఏంటి? దుష్టులు శిక్షింపబడినప్పుడు వారు మరణించారంటే కారణం ఏంటి? వీటన్నిటిని జాగ్రత్తగా మనం వర్గీకరించి తెలుసుకుంటే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఇలా వర్గీకరించడానికి దేవుని ఆత్మ సహాయం కావాలి. ఇలా వర్గీకరించడానికి దేవుని ఆత్మ సహాయం పొందిన వారు పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలను బట్టి దేవుని జ్ఞానం నేర్చుకుంటారు. మీరంతా కూడా ఆ దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే ప్రక్రియలో ఉన్నారు. దేవుడు ఇక్కడ తెలియజేశాడు, నేను హృదయపూర్వకంగా ఎవరిని కూడా బాధ పెట్టేవాడను కాను. దేవుడు పరలోకమందున తండ్రి దయాళుడు, కృపా సంపూర్ణుడు. ఆయన హృదయపూర్వకంగా మనుషులందరినీ ఇబ్బంది పెట్టే ఆలోచనే ఆయనకున్నట్టయితే కనుక, అటువంటి వాడైతే కనుక ఏనాడో మానవులందరినీ నాశనం చేస్తున్నాడు, ఏనాడో తన సంకల్పానికి ముగింపు పలుకున్నాడు. కానీ నేటికి ఇంకను పాపాత్ములైన వారు, దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, దేవుణ్ణి ఎదిరించేవారు, ప్రశ్నించేవారు, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది వినకుండా ఆయనకేదో చెప్పాలనుకునేటువంటి వారు ఇంకా బ్రతుకున్నారంటే కారణం ఏంటంటే దేవుని దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతం. ఆయన దయ కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు చర్చించుకున్నటువంటి వాక్య భాగాలను బట్టి దేవుడు దయార్థ హృదయుడని 100% ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. అయితే కొందరికి సందేహాన్ని పుట్టించినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విశ్లేషణ అర్థమైతే వారి యొక్క ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం దొరికి ఉండు. అయితే వారు ఎటువంటి సందర్భాల్లో ఏ మాటలను అపార్థం చేసుకున్నారనేది మీకు వివరిస్తాను. దేవుడు హృదయపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాడు కదా, ఎవరిని శిక్షించడు కదా. మరి ఆయన దయార్థ హృదయుడైనప్పుడు ఆయా సందర్భాలలో ఆయన దుష్టులను ఎందుకు శిక్షిస్తున్నాడు అనేది వారి ప్రశ్న. ఎందుకు శిక్షిస్తున్నాడో నేను ముందుగా ఇప్పుడు వివరణలో మీకు చెప్పాను కదా. నిర్గమాకాండము 34వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క నామమును మోషేకు దేవుడు సీనాయి కొండ మీద ప్రకటింపజేసినప్పుడు అక్కడే దేవుడు ఏమని తెలియజేశాడు? నేను అన్యాయస్తులను కానీ, నేరస్తులను కానీ, పాపాత్ములను కానీ, దోషులను కానీ వారి యొక్క పాపమును, దోషమును విడిచిపెట్టకపోతే నేను వారిని క్షమించనని దేవుడు అక్కడే తెలియజేశాడు. కనుక ఆ మాటనే దేవుడు నెరవేరుస్తున్నాడు. అంటే దేవుని చేత ఎవరైనా నశింపచేయబడ్డారంటే వారు ఎందుకు నశింపచేయబడ్డారన్నమాట? వారి దోషమును, వారి పాపమును, వారి అతిక్రమమును వారు విడిచిపెట్టలేదు, ఒప్పుకోలేదు. అంటే వారి యొక్క జీవితంలో వారు జరిగిస్తున్న అతిక్రమమును క్రమమే అంటున్నారు. వారు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ జ్ఞానమే అనుకుంటున్నారు. అంటే వారు అజ్ఞానులను వారు ఒప్పుకోవటం లేదు, దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవటం లేదు. మరి అలాంటప్పుడు దేవుడు వారిని ఏం చేయాలి? నాశనమే చేయాలి. ఒకవేళ నాశనం చేయలేదనుకోండి, నీతికి దుర్నీతికి ఇక వ్యత్యాసం ఏముంది? నీతిమంతులను అనీతిమంతులను దేవుడు వేరుపరచటం ఇక ఎలా సాధ్యం అవుతుందో చెప్పండి? అందరూ తమ ఇష్టానుసారంగా అన్యాయము కానీ, దుర్మార్గము కానీ ప్రవర్తిస్తానంటారు. ఇక దేవుని నీతికి స్థానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కనుక దేవుడు తప్పనిసరిగా దుర్నీతికి శిక్షను విధిస్తాడు. ఎప్పుడైతే పాపాత్ముడు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటాడో అటువంటి వ్యక్తికి దేవుడు నీతిలో ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అది ఆయన కృపా సంపూర్ణుడు ఆయన. అయితే దోషమును విడిచిపెట్టకుండా, అతిక్రమమును ఒప్పుకోకుండా దేవుని దగ్గర వెర్రవేగిన మనస్సుతో ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడో ఇదిగో ఇప్పుడు మీరు చదవబోతున్న వాక్య భాగాలలో మీరు నేర్చుకోబోతున్నారు. ఈ వాక్య భాగాలే కొందరికి అర్థం కాలేదు. దేవుడికి హృదయం ఉంది కదా, దయాళుడు కదా, ఎందుకు ఇలా శిక్షింపజేశాడు అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలను చూడండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుండి ఇప్పుడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు,
నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి వాగ్దత్త దేశములో వారు ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి సూచనలివి, ఆజ్ఞలివి. ఇశ్రాయేలీయులైనటువంటి మీ ఎదుట నుండి అనేకులైనటువంటి అన్యజాతీయులను వెళ్ళగొడుతున్నాను. వారు నా మాట వినలేదు, వారు నన్ను ఆశ్రయించలేదు, వారు దేవుణ్ణి వెతకలేదు, వారు తమ బాహుబలమునే నమ్ముకున్నవారు, వారు దుర్మార్గతను ప్రేమించినవారు, వారు పాపములో మునిగిపోయినవారు, దేవుని యొద్దకు ఎప్పటికీ రానివారు. కనుక దేవుడు ఒక కాలం నిర్ణయించాడు. అందుకే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ కాలం పరిపూర్ణమైపోయిందో కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, అమాలేకీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు వీరందరూ కూడా వారి యొక్క పాపము పరిపక్వమైంది. వారి పాపమును దేవుడు పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ఎదురు చూశాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. తర్వాత అరణ్య మార్గంలో కూడా 40 సంవత్సరముల పాటు వారు ప్రయాణాన్ని జరిగించారు. 40 సంవత్సరముల పాటు. ఎందుకంటే వీరి యొక్క పాపం పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడైతే వారి పాపములన్నీ పరిపూర్ణం అయిపోయాయో ఇక వీరిని దండించవచ్చు, శిక్షించవచ్చు. వీరిలో మార్పు లేదు. దేవుడు దయార్థ హృదయుడు గనక అన్ని సంవత్సరాల పాటు వారు పాపం చేస్తున్నా సరే ఆయన ఓపిక పట్టాడు. మారతారేమో, తెలుసుకుంటారేమో, దేవుణ్ణి వెతుకుతారేమో. కనానీయులు దేవుణ్ణి వెతికితే కనానీయులను దేవుడు శిక్షిస్తాడా? పెరిజ్జీయులు దేవుని వైపు తిరిగితే పెరిజ్జీయులను దేవుడు శిక్షిస్తాడా? దేవుడు ఇశ్రాయేలులకే దేవుడా? అన్యజనులందరినీ ఆయన సృష్టించలేదా? వారందరికీ ఆయన తండ్రి కాదా? అవును. వారిలో కూడా ఎవరైతే నీతి కలిగిన వారో వారందరినీ కూడా దేవుడు కాపాడాడు అన్నటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు జాతిని బట్టి కాదు నీతిని బట్టి ప్రేమిస్తాడని నేను మునుపు పాఠ్యభాగాలలో కూడా వివరించాను. అయితే వీరందరూ కూడా ఆ కనాను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా పాపములో ఆరితేరిపోయారు. వారి పాపం పరిపక్వ స్థాయికి వచ్చింది. అప్పుడు దేవుడు వారందరినీ కూడా శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటను పొడిపొడిగా చదివి దేవుడు ఇశ్రాయేలీయుల చేత కనికరము లేకుండా వారందరినీ నిర్మూలము చేయమని ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు. మరి దేవుడు దయార్థ హృదయుడు కదా, వారి మీద కనికరం ఉండొద్దా అంటారు. ఒక కరడుగట్టినటువంటి నేరస్తుడు ఉరి తీయబడుతున్నప్పుడు వాడి మీద ఎవ్వరూ కూడా జాలి చూపించరు. ఎందుకంటే వాడు అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడని, వాడు అనేక మంది మీద అత్యాచారాలు చేశాడని, వాడు అనేక మంది ప్రాణాలు బలిగొన్నాడని, వాడు చేసినటువంటి నేర చరితను మీరు ఒక్కసారి మనసులో పెట్టుకుంటే అటువంటి వాడు ఉరి తీయబడటమే మంచిది అంటారు కదా. దేశ అధ్యక్షుడు కూడా, రాష్ట్రపతి కూడా క్షమాభిక్షలు పెట్టరు కదా. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తే ఉరి తీయబడటానికి అందరూ ఆమోదిస్తారు కదా, కోరుకుంటారు కదా, ఆకాంక్షిస్తారు కదా, కరడుగట్టిన నేరస్తులైతే. దేవుడు అటువంటి మాదిరిగా అంతకాలం వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు మార్పు నొందుతారేమోనని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ వారు భయంకరులుగా మారిపోయారు. వ్యర్థ ఆరాధనలతో, వ్యర్థ ఆచారాలతో, మూఢ నమ్మకాలతో వారిని వారే బలి చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అమోరీయులు, అమాలేకీయులు, అన్యజాతీయులందరూ ఆ విధంగానే ఉన్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను కూడా హెచ్చరిస్తున్నాడు. మిమ్మును కూడా నేను దండిస్తాను, జాగ్రత్త. వారితో మీరు సంబంధం పెట్టుకున్నా, వారితో మీరు వియ్యమందినా, వారి వ్యర్థ ఆచారాలను మీరు కూడా నేర్చుకున్నా, వారి వ్యర్థ దేవతలకు మీరు కూడా సాష్టాంగపడినా, పూజించినా మిమ్మును కూడా నేను విడిచిపెట్టనన్నాడు దేవుడు. వారిని ఎందుకు శిక్షిస్తున్నానంటే వారిలో ఉన్న పాపమును బట్టి. వారు చేస్తున్న పాపాన్ని మీరు కూడా చేస్తే ఇశ్రాయేలీయులారా మీ మీద కూడా నేను కన్నెర్ర చేస్తానన్నాడు దేవుడు. వారు అలాగే చేశారు. ఇశ్రాయేలీయులు కొంతకాలం తర్వాత అలాగే దుష్ట ప్రవర్తనలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వారిని విడిచిపెట్టాడా? ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టాడా? లేదు.
చెరలోనికి దేవుడు పంపించేశాడు. చెరలోనికి పంపించేశాడు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా నీతిని న్యాయమును ఆయన ప్రేమిస్తాడు. నీతిని న్యాయమును అనుసరించే వారిని ఆయన కాపాడతాడు. ఆయన దయార్థ హృదయుడు. కానీ చెడును ఆయన స్వీకరించాడు. దానికే ఇది ఉదాహరణ. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మాటలు మీరు తీసుకున్నా సరే అవన్నీ కూడా ఈ కోవకు సంబంధించినవే. ఆయన శిక్షించాడు, ఆయన సంహరించాడు, సంహరింపచేశాడు, యుద్ధములలో ఓడించాడు. ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ కోవకు సంబంధించినవే. దావీదు గొలియాతును చంపాడు. చంపడం దేవుని నిర్ణయం. గొలియాతును చంపడం దేవుని నిర్ణయం. ఎందుకంటే గొలియాతులో ఇక మార్పు ఎక్కడొస్తుంది? గొలియాతు జీవించినంతకాలం కూడా వాడి ఇష్టానుసారంగానూ వాడు బ్రతుకుతాడు. దేవుడు లేడంటూ బ్రతుకుతాడు, లేక వ్యర్థమైన ఆరాధనలు చేస్తూ వాడు బ్రతుకుతుంటాడు. సృష్టిని పూజిస్తూ వాడు బ్రతుకుతూ ఉంటాడు. అటువంటి వాడిలోకి మార్పు ఉండదు. కనుక బాలుడైన దావీదు వాడిని సంహరించాడు. దేవుడు ఒప్పుకున్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. కనుక చరిత్రలో ఎప్పుడైనా సరే దుష్టులు సంహరింపబడ్డారంటే వెంటనే మీరు ఏమర్థం చేసుకోవాలి? ఇక వారు మారడానికి అవకాశం లేదు కనుక దేవుడు వారిని తీసేశాడు. దైవకముగా వారు మరణించారంటే దేవుడు వారిని తీసేశాడు. సంసోను చివరి దశలో వేలకు వేలుగా ప్రజలను ఆ గుడిలో ఆ స్తంభములను లాగి సంహరించాడంటే కారణం ఏంటి? దేవుడు ఆ సంహారానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ప్రవక్త అయినటువంటి ఏలియా బయలు ప్రవక్తలను సంహరించడానికి దేవుడు ఎందుకు ఆమోదించాడు? కరుణ లేనివాడా? జాలి లేనివాడా? దేవుడు దయార్థ హృదయుడు. మనిషే జాలి లేనివాడు, మనిషే హృదయం లేనివాడు. దేవుడిచ్చిన ప్రకృతిని తేరగా అనుభవిస్తూ దేవుణ్ణి గూర్చి కనీసం ఆలోచన లేకుండా, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం లేకుండా, దేవుణ్ణి వెతకాలనేటువంటి పరిశోధన లేకుండా హృదయం లేనివాడుగా మనిషి బ్రతుకుతుంటే ఎన్నాళ్ళను దేవుడు చూస్తూ ఊరుకుంటాడు? ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఓరిమి పట్టాడు, దీర్ఘశాంతుడు గనక కాలాన్ని పొడిగించాడు. వెంటనే తీసేయలేదు. మొక్క ఫలించినప్పుడు వెంటనే తీసేయలేదు. ఫలము లేని చెట్టును వెంటనే నరికేయలేదు. ఎదురు చూశాడు, ఎదురు చూశాడు, ఎదురు చూశాడు. పాపం పరిపక్వమైంది, అప్పుడు తీసేశాడు. అప్పుడు తీసేశాడు. ఇది న్యాయం, ఇది ధర్మం. దీనినే దేవుడు జరిగించాడు. కనుక దేవుని మాటలు అర్థం కాక అపార్థం చేసుకున్న వారందరికీ కూడా ఇది సమాధానం. దేవుడు చరిత్రలో వ్రాయబడినటువంటి వృత్తాంతాలలో మనుష్యులు సంహరింపబడటానికి, శిక్షింపబడటానికి ఎందుకు ఆమోదాన్ని ఇచ్చాడు? నోవహు జలప్రళయంలో కావచ్చు, సొదొమ గొమొర్రాల యొక్క వినాశనంలో కావచ్చు, లేక ఇశ్రాయేలీయులలోనే కోరహు సమాజం, కోరహును వెంబడించినటువంటి సమూహం నాశనం చెందడం కావచ్చు, విగ్రహారాధన చేసినటువంటి ఇశ్రాయేలీలు నాశనం చెందడం కావచ్చు. ఏది మీరు ఉదాహరణగా తీసుకున్నా కానీ వారు ఎందుకు నశించారంటే వారి పాపం పరిపక్వమైంది, దేవుడు వారిని సంహరింపజేశాడు. కనుక దేవుని యొక్క కృపకు మనం పాత్రులం అవ్వాలనేది ఈ పాఠం యొక్క సారాంశం. ఇప్పుడు మనం పూర్తిగా ఈ పాఠాన్ని విన్న తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి. అంటే పాపం పరిపక్వం అయితే ఆయన తీసేస్తాడు. కనుక దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి సంగతి ఏంటి? ఆయన దయార్థ హృదయుడు, కరుణా సంపన్నుడు. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దయను మనం చూడాలి. ఆయన దయకు మనం పాత్రులం అవ్వాలి. కనుక వెంటనే ఆయన సన్నిధిలో మనం సాష్టాంగపడి ఒప్పుకొని మన జీవితమునంతా ఆయన సన్నిధిలో మనం ప్రోక్షించుకొని మన అతిక్రమములన్నిటిని ఒప్పుకొని ఆయన అనుగ్రహించిన రక్షణను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా స్వీకరించి మన జీవితంలో నూతనమైన వెలుగును చూస్తూ దేవునిలో ఇక మీదట క్రీస్తు ప్రభువును ధరించుకున్న వారు బ్రతుకును కొనసాగించుకుంటే అదే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోదగినటువంటి ఉత్తమమైనటువంటి సంగతి, మనకు ప్రయోజనకరమైనటువంటి సంగతి. కనుక మీరంతా కూడా అట్టి మాదిరిగా దేవుని దయను చూచిన వారై, ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నప్పుడు ఆ క్షమాపణకు లోనైన వారై దేవుని కృపను బట్టి ముందుకు కొనసాగుతారని, ప్రభువునందు రక్షణలో మీ జీవితాలను నిలబెట్టుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. పరమందున్న తండ్రికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైన జ్ఞానపు సందేశం కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము.
నాయన, మీరు అత్యంత కృప కలిగిన వారని, దయార్థ హృదయులని వ్రాయించి, ఇదిగో తండ్రి, నేటికి సజీవ సాక్ష్యాలుగా మా కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు మీరు చూపించుచున్న దానిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, మీ కృతజ్ఞతలు నాయన. ఒకవేళ మీరు రక్షణను అనుగ్రహించకపోతే మానవజాతి అంతా నాశనం అయిపోయి ఉండను. కానీ మమ్మను బ్రతికించుటకు మీ అమూల్యమైన కృప మా ఎడల మీరు విస్తరింపచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను వ్యర్థపరచకుండా, మీ మాటలలో ఉన్న సారాంశమును గ్రహించిన వారమై, మీ దయను చూరగొని మీ బిడ్డలుగా మేము బ్రతకగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని మేము కోరుకుంటూ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని అడుగుతూ, మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.